వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధురాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మన రష్మి చికెన్ కబాబ్ రెసిపీ చూడబోతున్నాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది గైస్, అండ్ దాని గ్రిల్లింగ్ కూడా చూడబోతున్నాము. సో ఈ రెసిపీ షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో. సో గైస్, ఫస్ట్ అయితే మనం రష్మి చికెన్కి కావాల్సిన ప్రొసీజర్ చూద్దాము. 5 to 6 మిర్చి, పుదీనా ప్లస్ కొరియాండర్ గైస్. కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి గైస్. గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి నేను రష్మి చికెన్తో పాటు స్పైసీ చికెన్ మ్యారినేషన్ కూడా చూపిస్తున్నా గైస్. సో అది నార్మల్ మనం ఎప్పుడు చేసుకునేదే. ఈ రష్మి చికెన్ అనేది కొంచెం డిఫరెంట్. సో లాస్ట్ వ్లాగ్ ఎవరైతే చూసుంటారో మేము గ్రిల్లింగ్ చేసుకున్నాం కాబట్టి మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో కుకింగ్ వీడియోని సపరేట్గా పెడదామని చెప్పి చేస్తున్నాను ఈ వీడియో. సో ఫస్ట్ మనం చికెన్ కడుక్కొని పెట్టుకున్న దానిలో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేయాలి. నెక్స్ట్ గైస్, ఇంకో బౌల్ తీసుకుందాం మనం. ఈ బౌల్లో వచ్చేసరికి మనం రష్మి చికెన్ మ్యారినేషన్కి తీసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి దీనిలో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అయితే మనం తీసుకోవాలి గైస్. అండ్ దీనిలో వచ్చేసరికి కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలి గైస్. అమూల్ ఫ్రెష్ క్రీమ్ అలాంటిది దొరుకుతుంది కదా, సో అది యాడ్ చేసుకోవాలన్నమాట మనము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇందాక ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో చిల్లీ, కొరియాండర్, పుదీనా లీవ్స్ పేస్ట్, అది యాడ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నా గైస్. కొంచెం పెప్పర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, సో అదైతే యాడ్ చేసేసాను. కొంచెం స్పైసీగా ఉండాలి అని చెప్పేసి. దాంతోపాటు మనము లెమన్ అయితే స్క్వీజ్ చేయాలి గైస్. మనం దానివల్ల ఏంటంటే ముక్క చాలా జ్యూసీగా వస్తుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట, టేస్ట్ కూడా. గివ్ ఇట్ ఏ నైస్ మిక్స్ గైస్ విత్ బీటర్తో. మంచిగా ఒక పేస్ట్ లాగా మనం చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. సో ఇందాక మనం ఏదైతే చికెన్లో జింజర్ గార్లిక్ కలుపుకున్నామో దాంట్లో ఈ పేస్ట్ యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి గైస్. ఫైనల్లీ మన చికెన్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బేసికల్లీ నేను రేపు కావాలంటే ఈరోజు నైటే మ్యారినేట్ చేసి పెట్టేస్తాను అనమాట. సో ఇది మనం మ్యారినేషన్ చేసుకొని రేపు తీసుకెళ్ళడానికి ఈజీగా నేను ముందనే దీనిని ఒక అల్యూమినియం ఫాయిల్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ నాకు రేపు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో మన రష్మి చికెన్ మ్యారినేషన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి స్పైసీ చికెన్ మ్యారినేషన్ ఎలా చేస్తామో అనేది చూపిస్తాను. ఇది నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే మ్యారినేషనే. ఏం చేస్తున్నావు ఇషు? రేపు క్యాంప్కి వెళ్తున్నాం కదా, కొంచెం ఏమన్నా చేద్దామని చెప్పి చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చాను. సో చెప్పు, నాకు మ్యారినేషన్కి ఏమేమి కావాలో నీకు తెలుసు కదా. ధనియాల పౌడర్ గైస్ 2 స్పూన్, 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా. చాలా చాలు. అండ్ నవాబ్స్ చికెన్ మసాలా. నెక్స్ట్ ఇంట్లో ఉన్న గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ 10 స్పూన్ అయినా ఒకటైనా సరిపోద్దా? ఇంకోటి వేసుకో చాలు. ప్రస్తుతానికి 1 స్పూన్ సాల్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాం గైస్. ఆల్రెడీ టర్మరిక్ చికెన్ క్లీన్ చేసేటప్పుడు వేసాం కాబట్టి మళ్ళీ వేయట్లేదు గైస్. సో ఇక్కడ వచ్చేసరికి మనం చిల్లీ పౌడర్ వేస్తున్నాము. యాజ్ పర్ యువర్ టేస్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 to 4 స్పూన్స్ అయితే వేస్తున్నాను, ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి.
అండ్ వీఆర్ యూజింగ్ లెమన్ యాజ్ వెల్. సో నైస్గా ఇట్లా లెమన్ స్క్వీజ్ చేసేసుకొని మనం ఒకసారి నైస్ స్టిర్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ దీనిలో మనం ఆ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ యూస్ చేశాను, చిన్న పించ్ వేసాను జస్ట్ ఫర్ ద కలర్. మీరు అది స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని నైస్గా స్టిర్ చేసుకొని ఇది కూడా ముందు నైట్ నేను మ్యారినేషన్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నట్టు. సో దట్ రేపటికి అది అన్ని మసాలాలు పీల్చుకొని బాగుంటుంది మనకి. లాస్ట్లో జస్ట్ ఒక చిన్న స్పూన్ కర్డ్ వేయాలి గైస్, ఎక్కువ వేయొద్దు, గ్రేవీ అయిపోతుంది. ఇలా వేయడం వల్ల మనకి పీస్ అనేది బాగుంటుంది అన్నట్టు. సో నెక్స్ట్ డే అయితే ఇలా అయితే గ్రిల్లింగ్ చేసుకున్నాం గైస్ మేము క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు. సో అందరికైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోద్దు. ఇంతటితో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, గివ్ ఇట్ a big thumbs up, share and subscribe to my channel. Stay tuned guys. Bye bye.